ఏంటి ఇప్పుడు పొద్దున్న ఏం బ్లేమ్ చేయడానికి వచ్చావు? ఇప్పుడు టైం మధ్యాహ్నం 3 అవుతుంది. అరే నా డే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది తప్ప ఇప్పుడు ఇది కూడా ప్రాబ్లమేనా నీకు? నేను పడుకోకూడదా? నేను పడుకున్న ప్రాబ్లమ్ ఏం చేసి. నా పేరు టాక్సిక్ స్వాతి. ఈ బాయ్ ఫ్రెండ్ కాదు ఈ రెడ్ ఫ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరినీ మనం బాయ్ కట్ చేయాలి. ఏంటి కొత్త పరిచయమా? ఎక్కడికి వెళ్తున్నావు? హలో ఏంటి కొత్త హెయిర్ కట్? ఏ డేట్కి వెళ్తున్నావు? ఏ పాలకూర దాని దగ్గరికి వెళ్తున్నావు? అయినా నీదేం లేదులే, నాదే ప్రాబ్లం. మరి నీ ఫోన్లో డేటింగ్ యాప్ ఎలా వచ్చింది? హ్యాక్ చేసేసావా? ఫోన్ హ్యాక్ చేసేసావా? వామ్మో, అదే అర్థం కావట్లేదు. డేటింగ్ యాప్ ఎలా ఎక్కుతుందా నా దాంట్లో? కానీ అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది, నువ్వే ఫోన్ హ్యాక్ చేసి నా దాంట్లో డేటింగ్ యాప్ ఎక్కించావు అనమాట. అంటే హలో రాహుల్, అరే నాన్న ఇప్పుడు అర్థమైందిరా, మన ఫోన్లో డేటింగ్ యాప్ ఎవడు ఎక్కించాడు? ఈడే హ్యాక్ చేసి నన్ను ఎక్కించాడు. ఈ రాహుల్ ఎవడు? ఆ డేటింగ్ యాప్లో సెట్ అయినోడే రాహుల్. నువ్వు మాత్రం నీ బెస్ట్ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేను మాత్రం నా బాయ్ బెస్ట్తో వేసుకుంటా. చిన్న ఐస్ క్రీమ్ తింటే మాత్రం నీకు ప్రాబ్లం వచ్చేసిందంట. అవును, మీ ఫ్రెండ్స్ ఒక ఇండిపెండెంట్ అమ్మాయి జాబ్ గురించి ఏమంటున్నారు మీరు? నేను వేసుకుందాం స్పాలో సీనియర్ థెరపిస్ట్, అర్థమవుతుందా? అయినా నాకు ఫ్రీడమ్ లేదు అసలు. ఈ అబ్బాయిలందరూ ఇంతారా బాబు. అయినా నీకు ఫస్ట్ నుంచి నా మీద నమ్మకం లేదులే. ఏంటి నీ ప్రాపర్టీస్ అన్ని మీ మదర్ పేరు మీద ఎందుకున్నాయి, నీ పేరు మీద ఎందుకు లేదు? అయినా నా మీద నమ్మకం లేదు కదా. నీకు నాలాంటి పద్ధతి అయిన అమ్మాయిలు కాదు, రాక్షసి కావాలి, రాక్షసి. అప్పుడు అర్థమవుతుంది నా వాల్యూ.